గ్రేట్ ఫిలాసఫర్, గ్రేట్ మాస్టర్, గ్రేట్ యోగి, మాస్టర్ ఆఫ్ ద మాస్టర్స్ అంటాం కదా, అట్లాంటి వ్యక్తి ఆయన. ఒక పురుషుడై ఉండి స్త్రీలకు దూరంగా పరిగెత్తాడు, ఓషో చెప్తాడు. తర్వాత ఆయనకు రణచూడ్ అనే పేరు కూడా ఉంది. యుద్ధాన్ని మధ్యలో వదిలేసి పారిపోతాను కూడా ఆయన. కాలయవనుడు నచికేతుడు ఉన్న గుహ వైపు ఆయన తరుముతుంటే పారిపోతాడు కదా. తర్వాత అక్కడ తీసుకెళ్ళి ఆయన చంపిస్తాడు. అది ఆయన స్కెచ్లో భాగమే. కాకపోతే యుద్ధాన్ని చాలాసార్లు, ఇప్పుడు జరాసంధనికి దాడికి తట్టుకోలేక మదనుని వదిలిపెట్టి ఆయన 17 సార్లు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ద్వారక నిర్మించుకున్నాడు ఆయన దాటిని తట్టుకోలేక. తర్వాత వాడిని చంపిస్తాడు భీముతోటి, అది వేరే విషయం. మళ్ళీ ఆయన మ్యారేజెస్ చూడండి, ఆయన రియల్గా లవ్ చేసి పెళ్లి చేసుకున్నది రుక్మిణినే. ఆయన రాజు కాబట్టి ఆయన క్వాలిటీస్ చూసి యుద్ధాలు ఇవన్నీ మళ్ళీ జరగకుండా ఉండటానికి అప్పుడు కూతురునిచ్చి రిలేషన్ కలుపుకునేటోళ్ళు. అట్లా ఆయన రిమైనింగ్ 8 మ్యారేజెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన దాన్ని ఏది ఇష్టంగా ఏం చేసుకోలేదు. ఆయన నిజానికి లవ్ చేసింది, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నది రుక్మిణినే. చాలామంది రాధాకృష్ణ అంటారు, ఎంత స్టడీ చేయరు ఎక్కువ. చాలామంది అందరూ అంటుంటే అందరం అనేస్తాం. యాక్చువల్లీ రాధతోటి మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ పెంచిన తల్లి యశోదనే ఒప్పుకోదు. ఎందుకంటే ఆయనకంటే వయసులో పెద్దదని, ఆయనకు మేనత్త వరుస అవుతుందని. తర్వాత ఆమెకు ఈయనలాగానే వేరే వాళ్ళతో కూడా ఎఫైర్స్ ఉన్నాయి, షీ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ గర్ల్, నీకు సూటబుల్ కాదని యశోదర చెప్తుంది. ఇదే విషయము సద్గురు జగ్గి వాసుదేవ్ దీనిపైన చాలా డీటెయిల్గా చెప్తాడు. దాంట్లో వస్తుంది రాధ గురించి ఒక దగ్గర. ఇవన్నీ ఉన్నాయి విషయాలు. అయితే నాకు అనిపించేది ఏంటంటే, ఆయన ఎప్పుడు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఏదో ఎఫెక్షన్ ఉండొచ్చు, కానీ ఆయన ఒక కింగ్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆయన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఆయన ఇష్టపడ్డది, ఆయన ప్రేమించింది రుక్మిణినే. ఆ రుక్మిణినే పెళ్లి చేసుకున్నాడు ఆయన. సింపుల్గా ఉందని రాధా అని కలిపేస్తాం మనము. యాక్చువల్లీ రుక్మిణిని ఇష్టపడ్డాడు. రుక్మిణి ఆయనకు ఎవ్రీ స్టేజ్లో ఆయనకు సపోర్ట్ ఇచ్చింది. సత్యభామకు కొంచెం అహంకారం ఎక్కువ ఉన్నా కానీ, ఆమె అన్నీ సుపీరియారిటీ ప్రదర్శించినా కానీ, రుక్మిణి ఆయన మనసును తెలుసుకొని ఎప్పుడూ ఆయనకు సపోర్ట్గా ఉండేది. ఆమె ఫస్ట్ భార్య. యాక్చువల్లీ ఆమెతోనే ఉండేటోడు ఆయన, ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది. అది రుక్మిణుడు కూడా శపిస్తాడు, నీతోటి ఉండడు ఈయన, వేరే మ్యారేజ్ చేసుకుంటాడని. ఆ టైంలో మనం చూస్తాంగా, సీరియల్స్లో వస్తుంది అది ఎందుకు జరిగిందో. అంటే ఆ టైం ఫ్రేమ్లో అప్పుడు